देवीं सरस्वती व्यासं ततो शास्तव सैन्य विराम रामा निन्नेमनि तल्पनय्य अरयेटिगिदल नम्मिति रामचंद्र कडुनम्मिति दास चकोर मेलुगा नम्मिति कीर्ति सामने नम्मनया भद्रगिरिदासरथि करुणापयोनिधि आडु वेंटरादु लक्षाधिकार वित्तमार्जन చేసి విర్రవీకుటెగాని దాన ధర్మములు లేక దాచిదూరా గౌతమి స్నానాన కడదేరుదనంద సోమేయస్తో రామానికాణవర్చనాహం విశ్వే దేవాసో అభ్యబోధదామి సాదదర్దో గోపా పరిబాహినస్తో ममृतो हवामहे योगो युद्धनजुधस्वजिद्यः यज्ञं विहवेजुधस्वाश्चतुर्मो हरिवो मेदिनन्द्वा तुंहति वसिष्ठाभ्यां नमः सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो भागवतेभ्यो नमो नमः आचम्या ओं केशवाय नमः नारायणाय नमः ओं माधवाय नमः गोविन्दाय नमः ओं विष्णवे नमः भुजोधराय नमः ओं त्रिविक्रमाय नमः ओं श्रीधराय नमः श्रीकेशाय नमः ओं पद्मनाभाय नमः दामोदराय नमः ओं शंकरारभे अक्षत्र वासన చూసి వెనక్కి వేసేయండి కుడి చేత్తో ముక్కు పట్టుకొని గాలి పీల్చి బిగబన్మః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్స పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ భోజ్యోతిరథోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో నమస్యార్కైంకర్యార్థం శ్రీ గోవింద గురురాజ్ఞయ ప్రవర్తమానస్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే కల్పే వైవస్మిన్ వర్తమానేనం వ్యవహారిక చాంద్రమానేన श्री सिद्धि बुद्धि समेत श्री महागणाधिपति देवता भगवंत बुद्धस्य स्वामिनः निर्विघ्नेन परिसमाप्त्यर्थं श्री महागणाधिपति पूजांगत्वेन एषां यजमानानामस्य श्रीमान् श्रीमतः सुरेश नामधेयस्य धर्मपत्नी रत्नकुमारी नामधेयस्य चिरंजीवी साहिती नामधेयस्य पाणिग्रहणाधिकार सिद्ध्यर्थं पौडिपाल गोत्रोद्भवस्य चिरंजीवी वरुण गोपाल नामधेयस्य आयुष्याभिवृद्ध्यर्थं पौडिपाल गोत्रोद्भवस्य त्रिनाथ नामधेयस्य धर्मपत्नी कनक महालक्ष्मी नामधेयस्य जोशिका धीर नाग सरस्वती नामधेयस्य विक्रम नागेश्वर नामधेयस्य आयुष्याभिवृद्ध्यर्थं पशुलेट गोत्रोद्भवस्य
వెంకటేశ్వరరావు నామధేయస్య ధర్మపత్ని బేబీ సరోజిని నామధేయస్య మోహిత మణికంఠ నామధేయస్య జయ అభిరామ్ నామధేయస్య శివ మల్లేశ్వరి నామధేయస్య సహ కుటుంబానా కూడా స్వామివారికి మీ గోత్రము పేరు ఒకసారి మనస్సులో విన్నవించుకోండి. క్షేమస్థైర్య ధైర్య విజయాభయాయుష్యారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం షడ్భైరోత్సవ దివ్యర్థం మహోత్సవగత్ర యజమానస్య ఇష్టకామితార్థబల సిద్ధ్యర్థం విద్యా సమేతానా క్రియా సిద్ధ్యర్థం స్వపతి దేవతా వ్రతతాత్పర్య సిద్ధ్యర్థం లోకే పరచక్ర భయ నివారణార్థం అస్మిన్ దేశే క్షామడాంబర మహామారి ప్రవేశ అగ్ని భయ జార భయ చోర సకల జీవనికర రక్షక మహాచక్ర దేవతన్నిదోపరేద్యో వాహన జలాదివాస పంచగమ్య దివాస ధాన్యాదివాసాదవతి పవిత్రే పరిషచ్చతే ఆయాంతదేవ పూజార్థం దుర్దక్షైకారకాః యథాస్థానముపక్వయతే స్థిరో భవ సుముఖో భవ స్థిరాసనం కురు సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అమరం మగజిత సింహాసనయోపస్థానమూర్జే తథాతనా హేరణాయ చక్షసే యోగశివదమోరధస్తస్య భాజయతే హన ఆయనేతే పరాయణే దూర్వారోహం పుష్విణేశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయినే అలంకరణార్థే పుష్పం సమర్పయామి పుష్పై పూజయామి నమః ఓం హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధదేవాం భూమోయం ప్రతిగృహ్యత సాధ్యం త్రివర్తి సంయుక్తం బద్ధినా యోజితం ప్రియా త్రైలోక్యం దివినామః దీపం ప్రయచ్చామి ఓం దేవస్య పాదమిద పురమేస్మినోర్బాహుభ్యామాదదే మహాగణాధిపతయే మహాదరార్థం నారికేల ఫలశకలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ధ్యేయమాయం సమర్పయామి. అమృతానుధానమసోపరోభోసం సమర్పయామి. స్తోవక్షాలయామి మాధవక్షాలయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పూరే మంగళం విఘ్నరాజాయ విగ్రహత్రేస్తు మంగళం. శ్రీమన్మహాగణాధిపతయే మహానందకర్పూర మంగళ నీరాజనం సందర్శయామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. బోలో గణేష్ మహారాజ్ కి జై, గజానన మహారాజ్ కి జై, లంబోదర మహారాజ్ కి జై. సుముఖస్య గదంతశ్చ కపిలో గజకర్ణికః. మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పాన్ సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా పరిపూర్ణం తదస్తుతే. అనేన భగవాన్ సర్వాత్మకః ఏతత్ఫలం సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతాః శ్రీహస్సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఓం యజ్ఞేన యజ్ఞమయజండ దేవా సవిధానో రాసదాం దీర్ఘమాయుః. నమో నమో భవతి జాయమానోన్హాంకేతుషా ప్రజామాజుర్ధనం చ దక్షిణకలసమాదాయ ప్రాక్కలసే కించిత్ కించిదకం యకలసే శుభాని వర్ధంతాం శివార్ధవస్సందో శివామోషధే సుందరం బ్రహ్మ విష్ణు మహేశ్వరాశ్చ ప్రియంతాం శ్రద్ధామేధే ప్రియదాం ప్రియదాం భగవాన్ నారాయణః ప్రియదాం భగవాన్ స్వామి మహాసేనః ప్రియదాం భగవాన్ పితామహः ప్రియదాం భగవాన్ ప్రపితామహः సత్యాయేదాజునః సుందోన్యాః గాలావాదే సుపతైర్పైత్యాః సర్వదో నశ్చకునే భద్రమావదాస్పదో నశ్చకునే పుణ్యమావదాయాజ్జిజాజపత్తిర్వయ్యాహృదే యత్పుణ్యం నక్షత్రం తద్భక్తుర్వేదోపవిజుషం యథా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నేదే యావత్ తత్ర సూర్యో గచ్ఛేదో యత్ర చ గణ్యం పశ్యేదో తాభ్యాం దక్షిణోత్తరకలసో యుగపద్గృహీత్వా ముఖసమముద్ధృత్య శిశ్చాస్తు శుభగం శుభమస్తు పునరవిగో బ్రాహ్మణేభ్యः శుభం భవతు సర్వసంపదస్తు ఇష్టసంపదస్తు భగవాన్ వాస్తోష్పతి ప్రియదామితి భవంతో బ్రువంతో భగవాన్ వాస్తోష్పనాతో స్వస్త్యావరణస్యమేత్యా నమో రాజా ప్రమణాభిపునాతు యావేదామోర్జయంత్యాపునాతో ప్రాచ్యాం దిశ దేవా అర్పిజో మార్జయంతాం దక్షిణాయాం దిశ మాసా పితరో మార్జయంతాం ప్రతీత్య దిశ గృహా ప్రసవో మార్జయంతాం ఉదీత్య వాస్తోష్పదే దక్మజా సగో సదా దే దక్షేమ హిరణ్మజా గాదా విశ్వారూపాణ్యాభిసల్లాసో
స్వస్తి అధిపతి పూజా కార్యక్రమాన్ని ఆచరించి పుణ్యాహవాచన అనేటువంటి వైదిక కార్యక్రమాన్ని ఆచరించారు. ఆ పవిత్రమైన వస్త్రమభిమంత్ర్య ఆరాధనార్థం పూర్ణపాత్రమభిమంత్ర్య తస్మిన్ కుంకుమాదిన ఏమమావాస్య. స్వారుడు కళ్యాణ వేదిక దగ్గర రాగానే ఆడపిల్లి వాళ్ళు ఎదురెళ్తారు. ఆయనకు వాహనం దిగిన తర్వాత వెంటనే అక్కడ బావమరిది కాళ్ళు కడుగుతాడు. ఆ తర్వాత హర హర మహాదేవ హర సువర్గేయాయ శక్తి సాధనాది మంత్రాన్ వాదేన్ స్వాహాగారవేద్యా అనుహవం పరిహవం పరివాదం పరిక్షమం దుస్వప్నం దుర్విదం దద్దుసభ్యోదిశామ్యహం అనుహోదం పరిహోదగం సుగమేర్యతసాగరం ప్రకస్య శ్రుతలక్ష్మయా దద్దుసభ్యోదిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్మారాత్పరసురస్తుతే వివాదే త్వాభిరేదవృక్షదే గోక్షమది నమస్తే అస్తు మానాహిగుంసే శిఖసుమతి వజ్రో నమస్తే అస్తు మానా సోమదో రాజానం వరం విష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం రక్షా కౌతుకదారుణ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అవరబ్ధ గజిత సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ఔపచారిక స్థానం సమర్పయామి స్నానానంతరే శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రయజ్ఞోపవేదార్థం అక్షతాన్ సమర్పయామి ఊర్ధ్వపుండాన్ సమర్పయామి యజ్ఞసూత్రాన్ సమర్పయామి దివ్య పరిమళ శ్రీచందనం సమర్పయామి అలంకరణార్థే పుష్పం సమర్పయామి పుష్పై పూజయామి. ఓం విశ్వసంభ్రాంత విష్ణునామ్నే నమః. నారీనామ జలరాశి నారాయణాయ నమః. ఓం సుసంగ్రహ అగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి అనంతరం ఆచమనీయం సమర్పయామి దేవశ్చత్వార్ధనో గృహే లక్ష్మీరాష్ట్రయామాసగోసయామహే విరాజనం దర్శయామి దండపాణి మనిషం విభావయే. దండపాణి అవసరమైనప్పుడు దాన్ని వినియోగం చేస్తాడు. పూర్వపుణ్యం వినశ్యతే అని మనకి చెబుతున్నాయి శాస్త్రాలు. ఆ వార్త పడకూడదు. ఒకవేళ వీడు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తుంటే ఏదైనా ఇబ్బంది వస్తే చెప్పే వరకు అవతల వాడికి నిద్ర పట్టుకుంటే వచ్చే వస్తువు కాదు. మన గోత్రంకి చక్కని అవకాశం కలుగుతుంది. అందుకనే రక్షా కంకణం కడతారు. పెళ్లిళ్లలో కూడా మీరు చూడండి, పెళ్లి కొడుక్కి కడతారు, పెళ్లి కుమార్తె కడతారు. అలాగే కన్యాదాతలు కూడా రక్షా కంకణాన్ని కడతారు. అక్కడ కన్యాదానం చేస్తాం ఒక యజ్ఞం కాదు. అందుకని ఇక్కడ కూడా కళ్యాణ దంపతులు వల్లి దేవసేన అమ్మవార్లను తమ కుమార్తెలుగా భావించి ఈరోజు ఇక్కడ ఎవడైతే స్వీకరిస్తారో వారికి ఏ విధమైన అశౌచాలు ఉండవు. మన వాళ్ళు కూడా అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, రకరకాల దీక్షలన్నీ కూడా చక్కగా నియమంతో చక్కగా చేస్తూ ఉంటారు. కానీ చాలా మంది పురుడ చిన్ననో మరచ తీసుకుంటున్నాము అంటే మీరు 40 రోజులు మండల దీక్ష తీసుకున్నారంటే ఏ విధమైన అశౌచాలు ఆ దీక్షాపరుడికి ఉండవు. అందుకని ఎడమ చేతికి రక్షా కంకణం కట్టారు. సర్వనివాస వాసు. కానీ ఇక్కడ స్వామికి చూడండి, అక్కడ కుడి వైపున ఎడమ వైపున ఇద్దరు అమ్మ శక్తులు ఉన్నారు అక్కడ. అందుకని అందరూ కూడా సేవించుకోవాల్సిందిగా కోరుచున్నారు.
मुहूर्तस्य मुहूर्तोऽस्तु उमाकान्ताय कान्ताय देवाय देवाय मल्लिकाय मङ्गलम् घोरेभ्यो घोरघोरधरेभ्यः रोमेभ्यः हर नमः पार्वतीपतये हर हर महादेव हर స్వామివారి తిరుక్కల్యాణం. అందుకని గృహస్థుడు అనేటువంటి వాడు చాలా ముఖ్యస్తులు, దాన ధర్మములు కాబోతున్నాడు. అందుకనే యజ్ఞోపవీతాన్ని వేశారు. అలాంటి విశ్వానికి ఈశ్వరుడైన వాడు విశ్వేశ్వరుడు. ఆయనే సదాశివుడు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు. ఇచ్ఛాశక్తి, ఇచ్ఛ అంటే కోరిక, ఏ ఆసక్తి అన్నారు. అందుకని ఏ పనైనా చెయ్యాలనేటువంటి సంకల్పం క్రియాశక్తి. అందుకనే ఏ పని చెయ్యాలన్నా మహాలక్ష్మి పేరే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఆ శరీరంలో ఉండేటువంటి శక్తి మహాకాళికా శక్తి. అందుకనే మాధవ శర్మ గారి యొక్క ముది మనవరాలు, ఇంద్ర శర్మ గారి యొక్క మనుమరాలు, అలాగే మాధవ శర్మ గారి మనవరాలు ఇంద్ర శర్మ గారి యొక్క ప్రియతమ పుత్రిక, యూధప శర్మ గారి యొక్క ముని మనవరాలు, సాక్షాత్తు ఎడమ భాగంలో ఉన్నటువంటి శ్రీ దేవసేన అమ్మవారిగా చెబుతున్నారు. అమ్మవారికి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. బోలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి దాస్యామిది ప్రతివచనం సార్వభౌమ సార్వాంశః ఆస్తాపరార్థాన్ పృథివ్యై సముద్రపర్యంతాయ ఏకరాళతి యశస్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్బభూవ అనేటువంటిది మనం పరిశీలన చేస్తే, ఉరగము అంటే సర్పం. సుబ్రహ్మణ్య తమిళనాడు వెళ్తే అక్కడ చేతిలో శక్తాయుధం పట్టుకొని చిన్న పిల్లవాడి రూపంలో, స్కందుడి రూపంలో అక్కడ మనకి భోగినాం పాతారం సర్వ పాపానాం త్రాతారం. అలా వాసుకి మన మహాభారతంలో ఆది పర్వంలో ఒక సర్పయాగ కళ్యాణ దంపతులు పాదాలు కడుగుతారు. ఆ కడిగిన తీర్థం అందరికీ కూడా ప్రోక్షణ చేయటం జరుగుతుంది. అదో దేవా అవంతరో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవ ఈ సంబంధాన్ని ఎన్నెన్నో పురాణాల్లో మనకు ఉన్నాయి. అయితే ఇవాళ మీకు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా
పరమ పూజ్యులైనటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క సుబ్రహ్మణ్య పురోగమాః నమోస్తు తేభ్యః సర్పేభ్యః. సర్పజాతులన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి సర్పాలన్నటువంటి శ్లోకాలు ఎవరు రచించినవి కాదు, ఋషులు ఇచ్చినటువంటివి. అందుకని భక్తితో నమస్కారం చేసుకోండి. చెప్పండి, విష్ణులోకేచ ఏ సర్పాః వాసుకి ప్రముఖాశ్చయే నమోస్తు తేభ్యః సర్పేభ్యః. విష్ణులో తక్షక ప్రముఖాస్తద నమోస్తు తేభ్యః సర్పేభ్యః. ఆ యొక్క రుద్రలోకంలో ఉండేటువంటి తక్షక తత్కులాచలేభ్యః ప్రజలదేభిః. నర్మదా గోదావరి కృష్ణవేణి తుంగభద్రా యమునా ప్రబుద్ధ్యనేక పుణ్యనదీజ ప్రకాశితే. రూపాంచాల మధ్య దేశాంగవంగ కళింగ మగధమాలవనేప. జ్ఞానతో అజ్ఞానతో వా మనోవాక్కాయ అనంత సమస్త దురితక్షయ ద్వారా మయా సహ. దురితములు అంటే పాపములు, దురితములు అంట. దశ పూర్వేష దశ పరేష మద్వంశ్యానాం మమ ఉత్తీర్య శాశ్వత కైలాస నిత్య నివాస శాశ్వత స్కందలోక నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహ హిరణ్యోదక. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా సాక్షాత్తు గణపతి సాక్షిగా వల్లీ దేవసేనలను మా దశ పూర్వేశ, మా 10 తరాల పితృదేవతలు ఉన్నారు. అది వీళ్ళు ఒకరు 21 తరాల వారికి శాశ్వతమైనటువంటి స్కందలోక అంటారు. అందుకని అయ్యప్ప స్వామి కూడా నెయ్యాభిషేకం కూడా ఆ నారికేళలోనే తీసుకెళ్తారు. గుడికి వెళ్ళామంటే ముందు కొబ్బరికాయ కొడతాం. ఆ కొబ్బరి బొండం కూడా అంత విశేషంగా కన్యాదానంలో సాక్షాత్ అమ్మ స్వరూపంగా భావం చేసి ఇక్కడ మనందరి తరపున కూడా ఇది మానవ కళ్యాణంలో కూడా ఉంటుంది. అంటే ఏంటంటే ధర్మేచ అర్థేచ సమతి రామా జగద్రక్షణే కళ్యాణి సకలేశ్వరి సందాయిని సోమాంగి విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీ సతి పాయాత్సో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. ఫణీంద్రమండలధరో మందారమాలాచ్చితః భావగ్నో బహుజగ్దలాంచిదనః కూర్మావతారో హరిః శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళం. భుజగశ్చక్రాంకితः సందదః తంష్టాగ్రో దదమేదనే వయహర క్రోడావతారో హరిః శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళం. శరవణ
రావటం జరిగింది. ఈరోజు మా తిరుగు కళ్యాణాన్ని సేవించుకున్నారు. మీరెక్కడికి కదలకుండా, అలాగే ఇక్కడ ఉత్సవాన్ని నిర్వహణ చేస్తున్నట్టు చూడండి, మీరెక్కడికి కదిలి వెళ్లకుండా భాగ్యాన్ని కల్పించినటువంటి కమిటీ వారందరికీ మంగళాశాసనం చేయాలి. అందుకని ఈ కార్యక్రమానికి ప్రధానంగా మంగళాశాసనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విశేషంగా ఈ సంవత్సరం ఇక్కడ జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా వేమూరు సురేష్ గారి ఆధ్వర్యంలో వైభవంగా ఇది 15వ సంవత్సరం అని కొన్ని వీడియోస్ ఇక్కడికి మాకు పంపడం జరిగింది అనే సంకల్పాన్ని వారు అడగటం చేత అప్పుడు వెంటనే ఆ పంచాంగం చూస్తే 22 కృతికా నక్షత్రం పంచి స్వామివారి జన్మస్థలం సింగరాయపాలెం నుంచి ఇక్కడికి వేంచేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు పంచామృతాలతో అభిషేకం. ఎవరైతే మీ అందరి తరఫున కూడా భక్త బృందం తరఫున ఉన్నటువంటి వేమూరి సురేష్ గారి దంపతులకి, అలాగే త్రినాథ్ గారి దంపతులకి, వెంకటేశ్వరరావు గారి దంపతులకి స్వామివారి సింగరాయపాలెం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మస్థలం నుంచి స్వామివారి శేష వస్త్రాలు, అలాగే అక్కడ స్వామివారి దివ్య ప్రసాదం అది విరాజిల్లుతూ ఉంటాడు. పైకి ఇలా నిలబడి ఉంటాడు ఆ స్వామి. మీరు ఎప్పుడైనా అటు వచ్చినప్పుడు దర్శనం చేసుకోవచ్చు. 5 పడగలతో వెలుకలు తిరిగి ఇందాక మనం ఏదైతే స్వయంగా ఇక్కడ తపస్సు చేసుకుందామని కృష్ణానదీ తీర ప్రాంతానికి రావటం జరిగింది. ఆ వచ్చినప్పుడు జరగబోయే ముందు చక్కగా ముందుగా సురేష్ గారి దంపతులకి స్వామివారి యొక్క శేష వస్త్రం అలాగే దివ్య ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. మాంగళ్య పూజా కార్యక్రమంలో సహజంగా మానవుడు మంగళసూత్రం కడితే మాంగళ్యం తంతుడానేనా మమ జీవన హేతునా అంటాడు. నా జీవన సౌలభ్యం కోసమే తాళి కడుతున్నాను అంటాడు. కానీ ఇక్కడున్న స్వామి అలా అండు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా సంకల్పం. కాబట్టి అలా 3 లోకాలకి మంగళం కలగాలి అని ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి తిరుగు కళ్యాణ మహోత్సవంలో చక్కగా మాంగళ్య ధారణ జరగబోతోంది. మంగళవాద్యముల భజంత్రీలతో వేద అతివృష్టి అనావృష్టి అనేటువంటి
सत्यमधीमहि पूर्वमन्नस्य श्रेष्ठयधामजीतः मोदान्दः मुष्टयोर्निहितः सवः सुत्वे ఎవరికైనా పెళ్లిళ్ళున్నా మీ ఇంట్లో శుభకార్యాలున్నా
స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జరిపించారు. సింగరాపాలెం నుంచి పీఠాధిపతులు వచ్చారు. వారికి వారి శిష్య బృందానికి పేరు పేరున ధన్యవాదాలు. స్వామివారి పాట ₹1,001 స్వామివారి పాట ₹1,001. శ్రీ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా లడ్డు వేలానికి ఉన్నది. స్వామివారి పాట ₹1,001. ఏంటమ్మా ₹100 కదండి, 500 అండి. చెప్పండి. ₹100 అంట. ఎవరు పేరు చెప్పమ్మా. పేరు చెప్పండి. పద్మా గారు. ఎంత? ₹1,500. పద్మా గారి పాట ₹1,500. విజయలక్ష్మి గారి పాట ₹2,000. విజయలక్ష్మి గారి పాట ₹2,000. యుఎస్ఆ యూకేనా? కీర్తి చిరంజీవి యుఎస్ యూకే యుఎస్లో లైన్లో ఉన్నట్టుంది. ₹3,000. శ్రీనివాసరావు గారి పాట ₹4,000. శ్రీ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా లడ్డు వేలానికి ఉన్నది. శ్రీనివాసరావు గారి పాట ₹4,000. ఎవరు? వేమూరి సుబ్బారావు వెంకట సుబ్బారావు గారి పాట ₹5,000. వేమూరి వెంకట సుబ్బారావు గారి పాట ₹5,000. తిరుపతి రమణమ్మ గారి పాట ₹6,000. రమణమ్మ గారి పాట ₹6,000. శ్రీ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా 7,000. కీర్తి పాట ₹7,000. సంకీర్తి పాట అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళింది. పోయిన సంవత్సరం కూడా పాప సరస్వతి పూజలో లడ్డు పాటలు వసూలు చేసుకున్నారు. అలాగే ఈ సంవత్సరం సంకీర్తి పాట ₹7,000. ఎవరు పిలిచారు? ఏంటండి? వేమూరి వెంకట సుబ్బారావు గారి పాట ₹8,000. అమ్మా సాంబశివరావు గారి పాట ₹8,000. సంకీర్తి 10,000. రమణమ్మ గారి పాట 9,000. సంకీర్తి పాట ₹10,000. సంకీర్తి పాట ₹10,000. సాంబశివరావు గారి పాట ₹11,000. తిరుపతి రమణమ్మ గారి పాట ₹12,000. రమణమ్మ గారి పాట ₹12,000. రమణమ్మ గారి పాట ₹12,000. శ్రీ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా లడ్డు వేలానికి ఉన్నది. రమణమ్మ గారి పాట ₹14,000.
వనశ్రీ మనుశ్రీ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం వారి పాట 15,000 రూపాయలు. మనశ్రీ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం వారి పాట 15,000 రూపాయలు. శ్రీ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా స్వామి పిలుస్తున్నది. లడ్డు వేలానికి ఉన్నది. మనశ్రీ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం వారి పాట 15,000 రూపాయలు. శ్రీ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా లడ్డు వేలానికి ఉన్నది. ఒకటోసారి మనుశ్రీ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం వారి పాట ఒకటోసారి 15,000 రూపాయలు. అలాగే చలానా 20 నుంచి 30 కేజీల అత్యంత మధురంగా లడ్డు స్వామివారి ఊరేగింపు నిమజ్జనం రోజున లక్కీ డిప్ తీసి వారికి ఇదే విధంగా లడ్డు అందజేస్తారు. ఇప్పటికే చాలా పేర్లు వచ్చినాయి. ముందుగా మా మేళవాళ్ళు అంటే ఎందుకులే అమ్మా మనకన్నాం, ఏ బట్టలు కొట్టోళ్ళు ఫ్రిడ్జ్లు కొట్టోళ్ళు చేస్తారు, మనకెందుకులే తల్లి అంటే ఎక్కువగా చాలామంది రాశారు. ఇంకా పేర్లు రాయించుకోవాల్సిన వారు తమ తమ పేర్లను నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. టికెట్ ఖరీదు 100 రూపాయలు. లక్కీ డిప్ ద్వారా వారికి లడ్డు అందజేస్తారు. మనుశ్రీ శ్రీ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా లడ్డు వేలానికి ఉన్నది. ఈరోజు వల్లి దేవ సేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పంచామృత అభిషేకాలు కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాం. లడ్డు వేలానికి ఉన్నది. మనుశ్రీ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం వారి పాట రెండోసారి 15,000 రూపాయలు. శ్రీ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా లడ్డు వేలానికి ఉన్నది. మూడోసారి మనుశ్రీ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం వారి పాట అక్షరాల 15,000 రూపాయలు. చప్పట్లో సురేష్ ఫ్రెండ్ సర్కిల్, సురేష్ గారి ఫ్రెండ్ సర్కిల్, అలాగే శ్రీనగర్ భక్త గురువారం రోజు ఆడవారికి సుహాసనులకు కుంకుమార్చన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ తమ పేర్లను నమోదు చేయించుకోవాల్సిందిగా వారం రోజు అన్నదానం. ఈ అన్నదానానికి వస్తూ బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి. కూడా ఓపికగా ఉన్నందుకు చాలా మంది కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ప్రతి ఒక్కరూ తీర్థము ప్రసాదము అక్షంతలు తీసుకుని తమ తమకు